హాయ్ ఫ్రెండ్స్. ఒకసారి ఈ గణేష్ చతుర్థి గ్రూప్ బెనెటింగ్ అయితే చూడండి. పోస్టర్ యొక్క ప్రివ్యూ చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా అయితే గణేష్ చతుర్థి బెనెటింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో గ్రూప్ బెనెటింగ్ సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలని ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది కదా. ఇక్కడ హోమ్, క్రియేటర్స్, ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ పీసెడ్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పీసెడ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, అవి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ అండ్ ఇంపోర్ట్ అయితే చేసుకున్నాక మనం ఫుల్ ప్రాజెక్ట్ పీసెడ్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకు ఫుల్ ప్రాజెక్ట్ పీసర్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ గణేష్ చతుర్థి గ్రూప్ బ్యానెటింగ్ అయితే చేశాను. సో మీ యొక్క పిక్ అండ్ మీ ఫ్రెండ్స్ పిక్ పెట్టుకొని నీట్గా అయితే గ్రూప్ బ్యానెటింగ్ అయితే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇక్కడ నేను చాలా పేజెస్ అండ్ పిక్స్ అయితే యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ గణేష్ పిక్స్, సో ఇక్కడ లైట్ పిఎన్జీ, సో ఇలా అయితే నేను చాలా అయితే యూజ్ అయితే చేసి సింపుల్గా అయితే గణేష్ చతుర్థి బ్యానెటింగ్ అయితే చేశాను. సో మీరు కూడా ఒక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకొని మీ యొక్క పిక్స్ అండ్ నేమ్ చేంజెస్ కూడా సరిపోతుంది. సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఇప్పుడైతే నేను పిక్స్ అండ్ నేమ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇక్కడైతే మనకు ఆల్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అండ్ గణేష్ పిఎన్జీ అండ్ ఇక్కడ కొన్ని షాడో ఇమేజెస్ అండ్ ఇక్కడ తిలకం, సో తిలకం ఇమేజ్ అంటే బొట్టు, సో అలా కొన్ని ఇమేజెస్ అయితే పెట్టి యాడ్ అయితే చేశాను. చాలా బాగా అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెయిన్గా వచ్చేసి మీ యొక్క పిక్స్ అండ్ మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6 అని కనబడుతుంది కదా. సో ఈ గ్రూప్లో అనేది మీ పిక్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు గ్రూప్ 1 మీరు ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలోన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక్క నిమిషం, నేను ఫోటో రూమ్లో పెట్టాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీ ఆల్. సో ఇక్కడ మీరు ఏం చేశారంటే పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలోన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ యొక్క పిక్ అయితే సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే మనకు పిక్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మూవ్ అంటర్స్లోకి వెళ్ళేసి కొంచెం అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీ పిక్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఉండాలంటే మూవ్ అంటర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ స్వైప్ హర్ టు మూవ్ లేరు ఉంది కదా. సో లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, సో ఇలా అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ నేను పిక్కు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో ఎఫెక్ట్స్ అనేది పిక్ డల్ ఉంటే కొంచెం లుక్ అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఉండని ఎఫెక్ట్స్ బాగా అయితే ఉంటుంది కాబట్టి. అండ్ ఇదే సింపుల్గా అయితే కొలోన్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకుంటే అంతే, ఇక్కడ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ అయితే వస్తాం. సో మిగతా 5 గ్రూప్స్ ఉన్నాయి కదా. సో 5 గ్రూప్స్ కూడా మీరు ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ గ్రూప్ దగ్గర మీకు నేమ్ ఇచ్చాను. సో గ్రూప్ 1 దగ్గర ఒక నేమ్, గ్రూప్ 2 దగ్గర ఒక నేమ్, గ్రూప్ 3 దగ్గర ఒక నేమ్. సో నేమ్ అనేది మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే మీరు డిలీట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ గ్రూప్ 1 మీరు ట్యాప్ చేసుకొని నేను టెస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ సురేష్, SURESH, సో ఇదైతే పెట్టి టిక్ మార్క్ అయితే చేస్తున్నాను అంతే. సో చూసారు కదా, ఇంతే సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి ప్రాజెక్ట్ ప్యాకేజ్ అండ్ గ్రూప్ ఒకటి నేమ్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే బ్యానెటింగ్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో నచ్చిందని అనుకుంటున్నాను మీకు బ్యానెటింగ్. సో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన నేమ్స్ అండ్ పిక్స్ చేంజ్ చేసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కరెంట్ ఫ్రేమ్ PNG ఉంటుంది. సో దీన్ని మేము ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేస్తే పిక్ అనేది మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.